మేషరాశి వారు గ్రహణకాల సమయంలో ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించడం వలన, సాధన చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని ఏలనాటి శని ఒకవైపు ప్రారంధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి రాశి నుండి తృతీయంలో గురు సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి, అంటే సింహరాశిలోనే పుబ్బా నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కనుక మేషరాశి వారికి పెద్దగా దోషం లేదు. మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆ గ్రహణకాల సమయంలో నవగ్రహ మంత్రములను, చంద్రుడి యొక్క మంత్రములను ఉచ్చరింప చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది. అది ఏ మంత్రాన్ని ఉచ్చరించగలగాలి అన్నట్లయితే ఓం గం గణపతయే నమః, ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశలభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే మంత్రాన్ని 9 నవగ్రహములకు సంబంధించినటువంటి మూల మంత్రములను, కులదేవతలను, గ్రామదేవతలను ఉచ్చరించడం వలన గ్రహదోషము తొలగి గ్రహ ఐశ్వర్యం పెరిగి వచ్చేటువంటి మళ్ళీ గ్రహం వరకు వీరికి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత ఏకాదశి స్థానంలో కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, అంటే లాభస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రత స్వరూపమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహుతో కలిసి కుంభరాశిలో ఏకాదశంలో 4 గ్రహాలు ఉంటున్నాయి కనుక మేషరాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, చిరునవ్వు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. వ్యయంలో శని భగవానుడు అక్కడ శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన నూతన ఆభరణాలు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు స్వల్పంగా యోగించడం కలుగుతుంది. కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. కనుక మేషరాశి జాతకులు ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉండగా ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఇందులో గ్రహణకాల సమయంలో ఉండడం వలన గ్రహణ తదనంతరము యథాశక్తిగా బొబ్బ